వాసవి పరమేశ్వరి గురించి. వాసవి మఠం జన్మస్థలం. పవిత్రమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వివిధ ప్రాచీన మత గ్రంథాలలో ప్రస్తావనను పొందింది. ఒక పురాణం ప్రకారం వాసవి కన్యకా పరత్నేశ్వరి తన అందానికి ప్రసిద్ధి చెందింది. త్రివిధ దేవతలను ప్రతిష్ఠించిన పవిత్ర ఆలయం శ్రీ నగరేశ్వరస్వామి. తల్లి కన్యకాపరమేశ్వరి మరియు మహిషాసురమర్దిని. ఈ ఆలయం వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మితమై ఉంది కాబట్టి దృఢమైన ప్రాకారాలు, ఎత్తైన గోపురాలు, విశాలమైన ప్రాంగణాలు, అనేక మందిరాలు, విశాలమైన గర్భగృహాలు, మహాముఖ మండపాలు మొదలైనవి కలవు. ఇది తూర్పు ముఖంగా ఉంది మరియు విశాలమైన మహాద్వారం మీదుగా ఎత్తైన గోపురం సందర్శకులను ఆకర్షిస్తుంది. పైనుండి క్రిందికి మరియు 4 వైపులా కూడా ఆరాధించే శిల్పకళాఖండాలు. దాని ముందు కార్యాలయ గది, చౌల్ట్రీ మరియు సిబ్బంది కోసం క్వార్టర్లతో కూడిన అనేక భవనాలతో కూడిన విశాలమైన ప్రాంగణం ఉంది. రెండవ ప్రాకారంలో వినాయకుడు, నవగ్రహాలు, వెంకటేశ్వరుడు మరియు కాలభైరవ వంటి పూజ్యమైన దేవతలతో ఏర్పాటు చేయబడిన అనేక మండపాలు ఉన్నాయి. అలాగే తల్లి కన్యకాపరమేశ్వరి తల్లిదండ్రులతో కలిసి అగ్నిగుండంలో నిలబడి ఉన్న అద్భుతంగా తయారు చేయబడిన రంగుల విగ్రహాలు మరియు అందమైన అద్దాల ఇల్లు ఉన్నాయి. నగరేశ్వరస్వామి యొక్క గర్భగృహం చాలా విశాలమైనది మరియు మధ్యలో ఉన్న లింగం కోసం ఎత్తైన వేదంతో దాని స్పిక్ మరియు స్పాన్ అద్భుతంగా ప్రణాళిక మరియు రుచిగా అమలు చేయబడింది. రంగురంగుల దండలతో అలంకరించబడిన విశాలమైన, ఎత్తైన పీఠంపై ఏర్పాటు చేసిన గంభీరమైన లింగం మరియు వజ్రాలు పొదిగిన త్రిభుజాలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. భక్తులు తమ దృష్టికి మెరుస్తున్న క్షణంలో భక్తితో చేతులు ఎత్తారు మరియు కాసేపు కైలాస్కు రవాణా చేయబడిన అనుభూతిని పొందండి. దాని పరిమాణం మరియు షీన్ దాని ప్లస్ పాయింట్లు. మహిషాసురమర్దిని మరియు వాసవాంబ వంటి ఇతర 2 గర్భగృహాలు గొప్పవి మరియు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు మరియు రంగురంగుల దుస్తులతో అలంకరించబడిన చిహ్నాలు ఆరాధకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఒకే ఒక్క దర్శనం భక్తుల మనస్సులలో మరపురాని ముద్ర వేస్తుంది మరియు పదే పదే సందర్శనలను అందిస్తుంది. పెనుగొండ వాసవి దేవి నివాసం ఆర్యవైశ్యులకు, బుద్ధగయ బౌద్ధులకు, శ్రావణ బెళగొళ జైనులకు, మక్కా మరియు మదీనా ముస్లింలకు మరియు జెరూసలేం క్రైస్తవులకు. చరిత్ర దక్షిణ భారతదేశం అనేక దేవాలయాలకు నిధిగా ఉంది. వాటిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ పట్టణంలో ఉంది. ఈ ఆలయం అందమైన వాస్తుశిల్పంతో ఆకర్షణీయమైన బహుళవర్ణ గాలి గోపురం, 7 అంతస్తుల గోపురం. ఈ పెనుగొండ క్షేత్రం వైశ్యుల కాశీగా పరిగణించబడుతుంది మరియు వైశ్యులకు పవిత్ర స్థలం. కుసుమ శ్రేష్ఠి లేదా శెట్టి వైశ్యుల శెట్టిరాజు, దీనిని పెద్ద శెట్టి, శెట్టిలలో పెద్దవాడు అని కూడా పిలుస్తారు. అతని భూభాగం విష్ణువర్ధన విమలాదిత్య మహారాజు చే పాలించబడిన వంగిదేశ వంగరాజ్యం యొక్క సామంతరాష్ట్రం. అతని రాజధాని పెనుగొండ, జ్యేష్ఠశైలం నగరం 10వ మరియు 11వ శతాబ్దాల డి సమయంలో మొత్తం 18 పరగణాలకు ఆయన మరియు అతని భార్య కుసుమాంబ ఒక ఆదర్శ జంటగా పరిగణించబడ్డారు మరియు ప్రశాంతమైన గృహ జీవితాన్ని గడిపారు. వారు తమ రోజువారీ విధుల్లో భాగంగా శివుడిని, నాగేశ్వరస్వామి పూజించేవారు. పెళ్లయి చాలా ఏళ్లయినా రాజ్యానికి వారసుడు లేకపోవడంతో ఆ దంపతులకు మనశ్శాంతి లేదు. వారి అనేక ప్రార్థనలు మరియు త్యాగాలు ఫలించలేదు మరియు అందువల్ల వారు దుఃఖానికి గురయ్యారు. వారు తమ కుల గురువు, కుటుంబ గురువు భాస్కర ఆచార్యను కూడా సంప్రదించారు. అతను శాస్త్రాలలో బాగా ప్రావీణ్యం ఉన్న కోమటి మరియు అతని వృత్తి రీత్యా కోమటి బ్రాహ్మణుడిగా పరిగణించబడ్డాడు. దశరథుడు ఆచరించిన పుత్ర కామేస్తి యాగం చేయమని సలహా ఇచ్చాడు. శుభ ఘడియలో దంపతులు యోగాభ్యాసం ప్రారంభించారు. దేవతలు సంతోషించి యజ్ఞేశ్వర, అగ్నిదేవుడు ద్వారా ప్రసాదాన్ని దేవుని నుండి ఆశీర్వదించిన ఫలం పంపారు. ప్రసాదం తింటే పిల్లలు పుడతారని చెప్పారు. భక్తిశ్రద్ధలతో ప్రసాదం తిని కొద్ది రోజుల్లోనే కుసుమాంబతో గర్భం దాల్చిన సూచనలు కనిపించాయి.
ఆమె అసాధారణమైన కోరికలను వ్యక్తం చేసింది. ఇది అందరి సంక్షేమం కోసం పోరాడే పిల్లలకు జన్మనిస్తుందని సూచించింది. వాసవీదేవి జననం వసంత ఋతువులో ప్రతిచోటా ఆనందం ఉంది. ఈ అందాల మధ్య కుసుమాంబ కవలలకు జన్మనిచ్చింది. ఒక మగ మరొక ఆడ శుక్రవారం వైశాఖ 10వ తేదీ తెలుగు మాసం సాయంత్రం ఉత్తర నక్షత్రం మరియు కన్య కలయిక సమయంలో. మగబిడ్డకు విరూపాక్ష అని, ఆడబిడ్డకు వాసవాంబ అని పేరు పెట్టారు. బాల్యంలో విరూపాక్షుడు అత్యద్భుతమైన రాజుగా మారే లక్షణాలను చూపించాడు. అయితే వాసవిలో కళ, వాస్తుశిల్పం, ఆరాధన, సంగీతం మరియు తాత్విక విధానంపై మొగ్గు కనిపించింది. భాస్కర ఆచార్య మార్గదర్శకత్వంలో విరూపాక్షుడు తన భూభాగాన్ని పరిపాలించడానికి అవసరమైన పురాణాలు, ఫెన్సింగ్, గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్, విలువిద్య, స్టేట్ క్రాఫ్ట్ మొదలైన వాటిని నేర్చుకున్నాడు. వాసవి లలిత కళలు నేర్చుకుని తత్వశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి మేధావి అయినందుకు గర్వపడింది. విష్ణువర్ధన విరూపాక్షుడు సరైన వయస్సు వచ్చినప్పుడు ఏలూరు పట్టణానికి చెందిన ఆరిధి శెట్టి కుమార్తె రత్నవతిని వివాహం చేసుకున్నాడు. ఏదో ఒకరోజు వాసవి పెళ్లి కూడా అంతే అంగరంగ వైభవంగా జరుగుతుందని భారీ జనసమితి భావించింది. రాజు విష్ణువర్ధనుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి యాత్రకు వెళ్లినప్పుడు అతను పెనుగొండను సందర్శించాడు. అక్కడ రాజు కుసుమశెట్టి అతన్ని స్వీకరించి ఊరేగింపుగా తీసుకెళ్లి రంగురంగుల ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. మనమత శృంగారదేవుడు తన తీపి బాణాలను అతనిపై విసిరిన తర్వాత విమలాదిత్య విష్ణువర్ధన గుంపులో వాసవిని గుర్తించి ఆమెతో పిచ్చిగా ప్రేమలో పడ్డాడు. అతను ఆమె లేకుండా జీవించలేనని భావించాడు మరియు ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె గురించి విచారించడానికి మంత్రిని పంపాడు. విష్ణువర్ధన విమలాదిత్య కోరిక కుసుమ శ్రేష్ఠికి చావుదెబ్బలాంటిది. అతను దానిని అంగీకరించే స్థితిలో లేదా తిరస్కరించే స్థితిలో లేడు. చక్రవర్తికి అప్పటికే పెళ్లయి ఉండటం, పెద్దవాడు కావడం, కులమత భేదాలు ఇలా జరగకుండా అడ్డుకునే స్థితిలో లేకపోవడం ఇవన్నీ కుసుమశెట్టికి తీవ్ర ఒత్తిడిని కలిగించాయి. అతను ఈ విషయాలను తన సన్నిహిత కుటుంబం మరియు స్నేహితులతో చర్చించాడు మరియు వారు వాసవిని నిర్ణయించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. వాసవి తన జీవితాంతం వర్జిన్గా ఉండాలనే కోరికను స్పష్టంగా వ్యక్తం చేసింది మరియు ప్రాపంచిక విషయాలపై దృష్టి పెట్టకూడదని ఉద్దేశించింది. కుసుమశెట్టి రాజు విష్ణువర్ధనకు తిరస్కరణ సందేశాన్ని పంపింది. రాజు కోపోద్రిక్తుడైనాడు మరియు నిర్దాక్షిణ్యంగా దాడి చేయమని మరియు అతని కోసం వాసవిని పొందమని ఆజ్ఞతో ఒక బెటాలియన్ను పంపాడు. పెనుగొండకు చెందిన ధైర్యవంతులైన కోమటిలు సామ, దాన, భేద, చివరకు దండ పద్ధతులను ఉపయోగించి విష్ణువర్ధన సైన్యాన్ని ఓడించారు. సంఘం ప్రతిచర్య ఈ కీలక తరుణంలో కోమటి కుల గురువు భాస్కర ఆచార్య సమక్షంలో మొత్తం 18 నగరాల అధినేతలు, మొత్తం 714 గోత్రాల నాయకులతో కూడిన మహాసభకు కుసుమ శ్రేష్ఠి పిలుపునిచ్చారు. సదస్సులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 102 గోత్రాల అధిపతులు ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. పుట్టినవారు చనిపోయే ముందు చాలాసార్లు చనిపోతారు మరియు పిరికివారు చనిపోయే ముందు చాలాసార్లు చనిపోతారు, కానీ పరాక్రమవంతులు మరణాన్ని ఒకసారి రుచి చూస్తారు. ప్రత్యర్థి బలవంతుడైనప్పటికీ నిప్పురవ్వ కుప్ప కాల్చలేదా? గడ్డి. అందుకే మనం మంచి కారణం కోసం పోరాడుదాం. అయితే ఇతర 612 గోత్రాల నాయకులు వైవాహిక బంధం మరింత సురక్షితంగా మరియు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావించారు. భాస్కర ఆచార్య ఇలా అన్నారు: మన ప్రాణాలను పణంగా పెట్టి మన గౌరవాన్ని కాపాడుకోవాలి. ఈ మాటలు కుసుమ శ్రేష్ఠికి ఉత్ప్రేరకంగా పనిచేశాయి. వారు మైనారిటీగా ఏర్పడినప్పటికీ తన కుమార్తె వాసవిని రాజుకు వివాహం చేయకూడదని అతను నిర్ణయించుకున్నాడు. ఈ ఘటనతో కోమటి వర్గాల ఐక్యత ఛిద్రమైంది. చక్రవర్తి గాయపడిన కోబ్రావలే తన ప్రత్యర్థులను నాశనం చేయాలనే దృఢ సంకల్పంతో తన భారీ సైన్యాన్ని నడిపించాడు. పెనుగొండలో 102 గోత్రాల మద్దతుదారులతో పర్యవసానాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
వాసవి దేవి స్పందన వాసవి సీన్లోకి ప్రవేశించి ఇలా చెప్పింది, ఆడపిల్ల కోసం మన మధ్య రక్తపాతం ఎందుకు జరగాలి? మన స్వార్థ కోరికల కోసం సైనికుల ప్రాణాలను ఎందుకు త్యాగం చేయాలి? యుద్ధ ఆలోచనను విరమించుకోవడం మంచిది. బదులుగా మనం తిరుగుబాటు చేద్దాం. ఒక వినూత్న మార్గం. అహింస మరియు ఆత్మబలిదానాల ద్వారా మనం యుద్ధాన్ని నియంత్రించగలము. దృఢమైన సంకల్ప శక్తి మరియు నైతిక బలం ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ రకమైన ఆత్మత్యాగంలో పాల్గొనగలరు. వాసవి యొక్క కొత్త ఆలోచన ఆమె తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించింది మరియు వారు నటించాలని నిర్ణయించుకున్నారు. వాసవి ఆదేశాలకు అనుగుణంగా ఆత్మ బలిదాన వాసవి ఆదేశానుసారం గోదావరి ఒడ్డున ఉన్న బ్రహ్మకుండ పుణ్యక్షేత్రంలో రాజసేవకులు 103 అగ్నికుండలు ప్రత్యేక పద్ధతిలో ఏర్పాటు చేశారు. నగరమంతా ఆ రోజును పండుగ రోజుగా జరుపుకుంది. అప్పుడు వాసవి 102 గోత్రాల జంటలను ఇలా అడిగాడు, మీరు నాతో పాటు ఈ పవిత్ర అగ్నిలో మునిగిపోతారా? ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా తమ అంగీకారాన్ని తెలిపారు. వారు వాసవిని భగవంతుని అవతారమని అనుమానించారు మరియు ఆమె నిజ స్వభావాన్ని లేదా స్వరూపాన్ని చూపించమని అభ్యర్థించారు. ఆమె చిరునవ్వుతో తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. అది సూర్యుని ప్రకాశాన్ని మించి మెరిసే తేజస్సును కలిగి ఉంది. ఆమె చెప్పింది, నేను ఆదిపరాశక్తి అవతారాన్ని. స్త్రీ గౌరవాన్ని కాపాడేందుకు, ధర్మాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధనుడిని నాశనం చేసేందుకు, కోమటి మహత్తును ప్రపంచానికి చాటి చెప్పేందుకు కలియుగంలో ఇక్కడికి వస్తున్నాను. అవమానించబడిన సతీదేవి పవిత్రమైన అగ్నిలో ప్రవేశించినట్లు నేను కూడా పవిత్రమైన అగ్నిలో మునిగి ఇతర ప్రపంచానికి ప్రవేశిస్తాను. గత జన్మలో కుసుమ శ్రేష్ఠి సమాధి అనే గొప్ప సాధువు, అతని ఆకాంక్షల ప్రకారం అతను 102 గోత్రాల ప్రజలతో పాటు మోక్షాన్ని పొందగలిగాడు. అందుకే మీరందరూ ఆత్మ బలిదానానికి లోనవాలని కోరాను. దేశభక్తి, నిజాయితీ, సామాజిక సేవ, సహనం మొదలైన వాటి గురించి వాసవి సభకు సూచించారు. విష్ణువర్ధన మరణం. దేవి నోటి నుండి దివ్య పదాలు వెలువడిన వెంటనే దేవి అదృశ్యమైంది మరియు ప్రజలు ఆమెను మానవ రూపంలో చూశారు. అప్పుడు వారందరూ తమ తమ దేవతలను ధ్యానించి పవిత్ర అగ్నిలోకి ప్రవేశించారు. విష్ణువర్ధనుడు అపశకునంగా భావించినప్పటికీ అతను ముందుకు సాగి పెనుగొండ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నాడు. అప్పుడు అతని డిటెక్టివ్లు నగరంలో ఏమి జరిగిందో నివేదించారు. అతను పెద్ద షాక్ను భరించలేకపోయాడు మరియు అతని గుండె ముక్కలుగా ఛిద్రమైంది. రక్తం వాంతులు చేసుకుంటూ కింద పడిపోయాడు మరియు అతను ఇక లేడు. వాసవి ఆత్మబలిదానం, విష్ణువర్ధనుని అంతం చేయడం చర్చనీయాంశమైంది. ప్రజలు విష్ణువర్ధనుని చేష్టలను ఖండించారు మరియు యుగకర్త వాసవిని మరియు ఆమె అహింసా సూత్రాన్ని ప్రశంసించారు. శ్రీ వాసవి దేవి వారసత్వం. విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు పెనుగొండకు పరుగెత్తి జరిగిన సంఘటన గురించి పశ్చాత్తాపపడ్డాడు. తరువాత విరూపాక్షుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు, సోదరా, మనం నేర్చుకుని గతం యొక్క బలమైన పునాదిపై వర్తమానాన్ని మరియు భవిష్యత్తును రూపొందిద్దాం. గొప్ప రక్తపాతానికి ఆస్కారం ఇవ్వకుండా ప్రజలను రక్షించడానికి వాసవి వచ్చింది. ఆమె అహింస మంచి ఫలితాన్ని ఇచ్చింది. అందుచేత కోమటియులు పోరాడకూడదు లేదా రాష్ట్రాలను పాలించకూడదు, కాని వ్యాపారం, వ్యవసాయం మొదలైన సేవలతో సహా ఇతరుల సేవలో మరియు శ్రేయోభిలాషులలో పాల్గొంటారు. కోమటి కుల గురువు భాస్కర ఆచార్య మార్గదర్శకత్వంలో విరూపాక్ష కాశీ, గయ మొదలైన అనేక యాత్రా కేంద్రాలను సందర్శించారు. తీర్థయాత్ర జ్ఞాపకార్థం పెనుగొండలో ఒక్కో గోత్రానికి 101 లింగాలను ప్రతిష్ఠించారు. అప్పుడు నరేంద్రుడు గౌరవ సూచకంగా వాసవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ రోజు నుండి కోమటిలందరూ ఆమెకు పూజలు చేయడం ప్రారంభించారు మరియు కోమటికుల దేవత వాసవి కన్యకా పరమేశ్వరిగా భావిస్తారు. అహింస, మతపరమైన విలువలపై ఆమెకున్న విశ్వాసం మరియు స్త్రీల స్థితిగతులను రక్షించడం వల్ల వాసవి జీవితం గుర్తుంచుకోదగనది. ప్రపంచమంతటా కోమటి ఖ్యాతిని ప్రచారం చేయడంలో ఆమె ప్రధాన బాధ్యత వహించినందున ఆమె అమరత్వం పొందింది.
ప్రాపంచిక భోగాలను తిరస్కరించిన వాసవి కోమటీల మనసు గెలుచుకుని శాంతి అహింసలకు ధీటుగా నిలిచి అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.